యోగంతో పాటు ఉమ్, యోగం ఎక్కువ చేస్తే జ్ఞానం వస్తుంది అంటారు కదా. ఆ ఉమ్. అది ఎలా జరుగుతుంది గురువు గారు తెలియచెప్పగలరా అని. అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం కలుగుతుంది, యోగం చేస్తే జ్ఞానం కలుగుతుందని కదా మనం అంటున్నారు కదా, ఎలా అవుతుందని అంటున్నారు. అసలు అజ్ఞానం ఎలా వచ్చింది? మన ప్రాణం అనేది నిశ్వాసన ద్వారా ఎంత కిందకి దిగితే అంతగా మనం ఈ సత్యాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉంటాం. దాని పేరే అజ్ఞానం. తెలుసుకోలేని స్థితి ఏంటంటే మన ప్రాణం కిందకి దిగిపోతుంటే తెలుసుకోలేని స్థితిలో ఉంటాం. ఇక పైకి తీసుకెళ్తుంటే, పైకి తీసుకెళ్ళడం అంటే అర్థం ఏంటంటే ఊరికే పైకి లాగడం అని కాదు. శరీరం శుద్ధి చేస్తూ సుషుమ్నాలోంచి పైకి వెళ్తూ 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 ఉంటే సత్యం ఏమిటో నీకు అర్థమవుతుంది. ఎందుకంటే సత్యమైన వస్తువు దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు అది జ్ఞానం కాదా? అసలు ప్రాణం అంటే ఏంటి? జ్ఞానమే. మన ప్రాణం తగ్గితే అజ్ఞానం, ప్రాణం పెరిగితే జ్ఞానం. ప్రాణానికి 4 లక్షణాలు ఉన్నాయని తెలుసు కదా. శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఆనందం ఉన్నది, ప్రకాశం ఉన్నది. మళ్ళీ ప్రాణం తగ్గిపోతే ఈ 4 తగ్గిపోతాయి. ప్రాణం పెంచుతుంటే ఈ 4 పెరుగుతుంటాయి. అందువల్ల యోగం వల్ల ప్రాణ జ్ఞానం కలగడం ఏంటి? యోగమే జ్ఞానం, జ్ఞానమే యోగం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మన విందతి. 4వ అధ్యాయం. జ్ఞానం కంటే పవిత్రమైనది, సమానమైనది ఇంకోటి లేదు. అది స్వయంగా యోగ సంసిద్ధుడై కాలానుగుణంగా పొందగలనందరం. ఎందుకు చెప్పారు అది? యోగా సంజాయితే జ్ఞానం ఎందుకు చెప్పారు? యోగ సాధన వల్ల ఏంటంటే ఆ జ్ఞాన వస్తువు అనే ప్రాణాన్ని జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. ఈ దృశ్యమే ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మూల స్థానమే జ్ఞానం, అదే ప్రకాశం. మనం అక్కడికి వెళ్తుండేటప్పుడు ఈ అసత్తు నీ వదిలిపెట్టి సత్తులోకి వెళ్తున్నాం. సత్తులోకి వెళ్ళడం అంటే ఏంటి? ప్రకాశమైన ఆ జ్ఞాన వస్తువు దగ్గరికి వెళితే అసత్తు ఇది అని తెలుస్తుంది. అది దేనివల్ల సాధ్యం? కేవలం యోగ సాధన. ఈ భూమి మీద యోగ సాధన తప్ప ఎవరైనా సరే జ్ఞానం వల్ల అన్నారంటే అదంతా అదేంటంటే అభూత కల్పన. యోగ సాధన చేయకుండా జ్ఞానం అనేది లేదు. యోగేన రహితం జ్ఞానం నమోక్షాయ భవే విధే యోగసికోపనిషత్తు. యోగ రహితమైన జ్ఞానం, వీళ్ళు చెప్పే జ్ఞానాలన్నీ కూడా అవి మోక్షాన్ని కలుగు చేసుమా అని శివుడు బ్రహ్మతో చెప్తున్నారు. ఇదేదో శాస్త్రం అంటే శ్లోకాలు పట్టుకుని చెప్తున్నాను కాదు. సైంటిఫిక్ గా ఆలోచించండి, సాధన చెయ్యండి. సాధన చేస్తుంటే మీకే తెలుస్తుంది.